హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీరు చూస్తున్న టెంపుల్ అయితే మనం కటమై కొండకి వెళ్ళాం కదండి. అక్కడ కటమై కొండ కన్నా ముందు ఈ టెంపుల్ వస్తుందండి. ఇది మహంకాళి అమ్మవారి టెంపుల్. చుట్టుపక్కల మొత్తం ఇలా చెట్లతో నిండి ఉందండి. ఇలా కాంపౌండ్ వాల్ ఉన్నింది. అలాగే బయట ఇలా కూర్చోడానికి అరుగులు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. ఇలా ఉన్నింది లోపల మొత్తం. మనం వెళ్ళే టైంకి ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉందండి. కానీ మనం దండం పెట్టుకుందామని వెళ్ళామన్నమాట. ఇక్కడ అమ్మవారి పాదాలు కనిపిస్తున్నాయి కదా, చాలా చక్కగా అమ్మవారి పాదాలు ఉన్నాయండి. చూస్తున్నారు కదా, మీరు కూడా దండం పెట్టుకోండి. ఇలా చుట్టుపక్కల దేవాలయం మొత్తం చెట్లతో నిండి ఉందండి. చాలా చెట్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. అవి కూడా మీకు చూపిస్తాను. చూసారా, క్లోజ్ చేసి ఉంది కదా, అయినా కూడా మనం వీడియో తీసుకున్నామండి. ఇక్కడ తులసి కోట ఉన్నింది. ఇక్కడ కూడా మనం దండం పెట్టుకుందాం. తులసి కోట చాలా చక్కగా ఉందండి. ఇక్కడ మనం లోపలికి వెళ్దామండి. అటువైపు ఇటువైపు ఇలా విగ్రహాలు ఉన్నాయి, అమ్మవారి విగ్రహాలు. చూస్తున్నారా, క్లోజ్ చేసి ఉంది టెంపుల్ అయితే, కానీ మనకు క్లియర్గా కనిపిస్తుంది. శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారు, శ్రీ శ్రీ మహంకాళి దేవి అని ఇక్కడ రాసుందండి. టెంపుల్ అయితే చాలా పెద్దదిగా విశాలంగా ఉందండి. ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. చూస్తున్నారా, అమ్మవారు ఇలా వీడియో తీస్తున్నా కూడా ఎంత తేజోమయంగా, ఎంత బాగా కనిపిస్తున్నారో చూడ చక్కగా ఉన్నారండి. ఇక్కడ త్రిశూలం కూడా ఉన్నింది, మనకు బాగా కనిపిస్తుంది చూడండి. అమ్మవారు కళ్ళు గమనించారా, నిజంగా మనల్ని చూస్తున్నట్టే ఉందండి. ఒకసారి బాగా గమనించండి. కదా, నేనైతే అక్కడ కడ్డీల డోర్ ఉంది కదండి, అందులోంచే నేను వీడియో తీస్తున్నాను అన్నమాట. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇలానే జూమ్ చేసి వీడియో తీస్తున్నాను. అయినా కూడా చక్కగా వచ్చిందండి వీడియో అయితే. చూస్తున్నారు కదా, అమ్మవారు అయితే చాలా బాగున్నారు. మీరు కూడా దర్శించుకోండి. ఇంకా మనం చుట్టుపక్కల చూద్దామండి. చూస్తున్నారా, అరటి చెట్లు ఎలా ఉన్నాయో. అరటి చెట్లు, అలాగే జామ చెట్లు, వేప చెట్లు, ఇలా చుట్టుపక్కల మొత్తం ఇలా ఉన్నిందండి సరౌండింగ్ మొత్తం. ఇక్కడైతే నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ మొత్తం. మేమైతే కాసేపు ఆ అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకున్నామండి. అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. పైన చూసారా, గోపురం మొత్తం ఇలా ఉన్నిందండి. చుట్టుపక్కల చాలా బాగుంది. చుట్టూ ఇలా కాంపౌండ్ వాల్ ఉన్నిందండి. మనం ఇప్పుడు అరటి చెట్ల దగ్గరికి వెళ్దాం. ఇక్కడైతే చాలా ఎండగా ఉందండి, కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. చూసారా, మనమైతే ఇప్పుడు జామ చెట్టు దగ్గరికి వచ్చేసాము. ఇది జామ చెట్టు అండి.
ఇక్కడ చిన్ని చిన్ని జామకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ తులసి వనం అండి, తులసి వనం కూడా ఇక్కడ ఉన్నిందన్నమాట. ఇవి అరటి చెట్లు చూసారా, అరటి చెట్లు. అలాగే వీటికి అరటి గెలలు కూడా ఉన్నాయండి, కానీ చాలా పచ్చి అరటికాయలండి. ఈ వీడియో కానీ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.